బా ప్లీజ్ దేవుడా దేవుడా, ఎట్లా చేసినా సరే నేను అన్ని సబ్జెక్టులు పాస్ కావాలి. నేను ఎన్ని సబ్జెక్టులు పాస్ అయితే అన్ని మాటలకు గుడికొస్తా. సామి, ఈ తాపకు నా మందితుకు నా మంచిగా నడుస్తే నీకు పాలాభిషేకం చేపిస్తా. తల్లి, నా నెత్తెటికెళ్ళి ఎక్కువ ఊసిపోతున్నాయి. బోడనెత్తి కాకుండా చూస్తే పట్టు చీర నీకు చూపించి మళ్ళీ నేనే కట్టుకుంటా తల్లి. అమ్మ తల్లి, మావోనికి అమెరికాలో మంచి కొలువు దొరికితే నీ రుణమే ముంచుకోము. నీకు నెలకు $1 పంపిస్తాడు. నా షిట్టిల వ్యాపారంలో లాభం వస్తే నీ కొండకొచ్చి నిలువు దోపిడించుకుంటా. ఇగో ఇట్లా గమ్మతి మొక్కులు మొక్కుతారు. ఈ వార్త కూడా అట్లనే అనిపిస్తుంది, కానీ జర్రంతా ఏరేటిగా ఉంటుంది. ఇదేంటిరో గోటీలకు సూట్ పెట్టినట్టే ఉన్నది కదా. టప్ప కొబ్బరికాయలు వల్ల కొడుతుండ్రు. ఓర్ నాయనో, గోదాం మొత్తం లేవట్టుకొచ్చినట్టున్నారు. కసి తీరా కొట్టి ఒక్కొక్కళ్ళు అలసిపోయిండ్రు. ఓ అన్నలు, ఇన్ని కొబ్బరి నీళ్ళు తాగుండ్రి, తాకతస్తుంది. 16,000 కాయలు కొట్టి మొక్కు తీర్చుకునే వరకు నిజంగానే దేవుడు కనబడచ్చు. మరి గంత పెద్ద మొక్కు మొక్కింది ఒడిశా రాష్ట్రం ఎమ్మెల్యే పేరు పూర్ణచంద్రం. ఎలక్షన్ల ఎంత మెజార్టీతోని గెలిస్తే అన్ని కొబ్బరికాయలు కొడతా అని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సింహాచలం అప్పన్నకు ముడుపు కట్టిండట. 16,000 మెజార్టీతోని గెలిచిండు. ఆగో గా మొక్కు తీర్చుకునేందుకే కొబ్బరికాయల లోడుతోని గుడి ముంగట దిగిండు. ఆడికెళ్లే మందిని తీసుకొచ్చుకున్నాడు కొబ్బరికాయలను కొడతందుకు. ఈ ఎమ్మెల్యే సార్ని గెలిపించిన పబ్లిక్ కి ఓ చిన్న ఇన్నపం. మల్ల తాపకు 150 మెజార్టీతోని గెలిపిండ్రి. పుసుక్కున లచ్చల మెజార్టీతోని గెలిపిస్తారంటే మీ రాష్ట్రంలో ఉన్న కొబ్బరి చెట్లు మొత్తం ఈసారే గుత్తకు పడతాడు.